ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ టైప్ 2 హీరోలు ఎవరు రెమ్యూనరేషన్లు తగ్గించడానికి ఒప్పుకోవడం లేదా? హిట్టు పడితే అడిగినా తప్పులేదు, పడకపోయినా మా లెక్క ఇది అని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారా? ఇంతకీ టైప్ 2 హీరోలు ఎవరు ఎంతలో ఉన్నారు? టాలీవుడ్ టైప్ 2 హీరోలు ఎవరితోనూ 20 కోట్ల లోపు సినిమా చేసే సిచ్యువేషన్ మార్కెట్ లో కనిపించడం లేదు. ఒకవేళ కంటెంట్ బాగుందని 4-5 కోట్లకు వచ్చే హీరోలతో చేస్తే స్టార్ కాస్ట్ లేదని, హిట్ అయిన సినిమాలకు 3వ రోజు కలెక్షన్స్ కనిపించడం లేదు. దీంతో చేసేది లేక టైప్ 2 హీరోల సినిమాలను సైతం బడా ప్రాజెక్టులుగా నిర్మించాల్సి వస్తోంది. నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫెయిల్ అయినప్పటికీ 10 నుంచి 15 కోట్ల మధ్యలో కూర్చున్నాడు. ఈ మధ్య కాలంలో ఈ హీరోకి హిట్ పడనే లేదు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ నైజాం హీరోని ట్రాక్ లోకి తేలేకపోయింది. ఇక మాస్ రాజా రవితేజ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా 35 కోట్లకు తగ్గనంటున్నాడట. టైగర్ నాగేశ్వరరావు ఏదో సోసోగా వెళ్లిపోయింది. ఈగల్ ప్రస్తుతానికి ఓకే అనిపించుకుంది, అయినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. ఇక్కడ తనకున్న మార్కెట్ కు తగ్గట్టుగానే ఆఫర్లు అందిపుచ్చుకుంటున్నాడు. ఇక శర్వానంద్ కొత్త ప్రాజెక్టుల కోసం 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు. ఫ్లాపులతో పారితోషికానికి సంబంధం లేదని చెబుతున్నాడు. దీని కారణంగా శర్వాతో 20 కోట్ల లోపు సినిమా తీయాలని చేసే నిర్మాతలకు సేఫ్ గేమ్ కనిపించడం లేదు. డిజిటల్ రైట్స్ తో కలుపుకుని ఇంతవరకు రావచ్చు అనే ఆశతో ఫీల్డ్ లోకి దిగాల్సి వస్తుంది. ఇక్కడ టాప్ హీరోలు పైసా వసూలు చేస్తే లేనిది తాము చేస్తే ఎలా తప్పవుతుందని అంటున్నారు.